Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. So today cooking video with Vanilla. ఈ రోజు నేను కుక్ చేయబోతున్న డిష్ వచ్చి తోటకూర లివర్ ఫ్రై. మోస్ట్ హెల్దియస్ట్ రెసిపీ. ఎలా కుక్ చేయాలో అన్నది ఈ వీడియోలో చూద్దాము రండి. ముందుగా ఈ రెసిపీకి ఫ్రెష్ తోటకూరను తీసుకుని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా లేత తోటకూరను తీసుకోవాలి. అదే ముద్ర తోటకూర అయితే పైన లీవ్స్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. కాడలు ఈ రెసిపీలో వేస్తే బాగుండవు. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసి హీట్ అయిన తరువాత తోటకూరను వేసి మూత పెట్టి ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. తోటకూర బాయిల్ అయిన తర్వాత వాటర్ లేకుండా తోటకూరను తీసుకుని హీట్ తగ్గిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఈ తోటకూర పేస్ట్లో 3 spoons శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ శనగపిండి యాడ్ చేస్తే శనగపిండి ఫ్లేవర్ వస్తుంది. సరిపడినంత శనగపిండిని వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ 1 spoon యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ 1/2 spoon, సాల్ట్ 1/2 spoon, టర్మరిక్ పౌడర్ 1/2 spoon, గరం మసాలా 1/2 spoon, గార్లిక్ పేస్ట్ 1/2 spoon వేసుకున్నాక తోటకూర పేస్ట్కి మసాలాలు బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఒక బాక్స్ని తీసుకుని బాక్స్కి ఆయిల్ అప్లై చేసి దానిలో తోటకూర పేస్ట్ని వేసి బాక్స్కి ఈక్వల్గా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి హీట్ అయిన తర్వాత కుక్కర్లో వాటర్ వేసి వాటర్ హీట్ అయిన తరువాత బాక్స్ పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. కుక్కర్కి విజిల్ పెట్టకుండా 15 minutes ఉడికించాలి. ఉడికిన తరువాత హీట్ మీద ఉన్నప్పుడు ముక్కలను కట్ చేయకూడదు. హీట్ తగ్గిన తరువాత ఒక ప్లేట్లో వేసి మనకి నచ్చిన సైజులో ముక్కలను కట్ చేసుకోవాలి. లివర్ ముక్కల్లా ఎలా ఉన్నాయో చూడండి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇలా ముక్కల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తోటకూర పీసెస్ను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తోటకూర పీసెస్ను లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ముక్కలు లోపల బాగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్ మీద పెడితే పైన ఫ్రై అవుతాయి కానీ లోపల కుక్ అవ్వు. సో ఈ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తోటకూర పీసెస్ను ప్లేట్లోకి తీసుకుని మిగతా ఆయిల్లో 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత చిల్లీస్ను అలాగే కరివేపాకును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి.
వేగిన తర్వాత టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్ వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమోటోస్ని తీసుకుని, చిన్నవైతే 2 టమాటోస్, పెద్దవైతే 1 టమాటోని తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. లేక టమాటోని మిక్సీ పెట్టి అయినా పేస్ట్లా వేసుకోవచ్చు. టమాటోని బాగా వేపుకోవాలి. టమాటో వేగిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీరా పౌడర్ను, 1/2 స్పూన్ ధనియా పౌడర్. ముందు తోటకూర పేస్ట్లో మసాలా పౌడర్ను వేసుకున్నాము కనుక దీంట్లో కొంచెం చూసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిసేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత టీ గ్లాస్ వాటర్ను వేసుకుని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూర ముక్కల్ని వేసుకోవాలి. ఇలా తోటకూర ముక్కల్ని వేసుకుని ముక్కలను వేసి వేపుకుని ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టి ఉంచుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత ఎలా కుక్ అయిందో చూడండి. మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ ఎలా ఉందో చూడండి. తర్వాత కొత్తిమీరను వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన తోటకూర లివర్ ఫ్రై రెడీ అయింది. ఇది ప్యూర్ వెజ్జే కానీ నాన్ వెజ్ టేస్ట్ ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన తోటకూర లివర్ ఫ్రై రెడీ అయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon so you cannot forget to miss any of my videos. Bye bye.